ఎందుకంటే మీరు హైదరాబాద్ నగరాన్ని చేసేంత డెవలప్మెంట్లో శివలింగంపల్లి డెవలప్మెంట్ చాలా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేశారు. నిజంగా చరిత్రలో హైదరాబాద్ ఒక చరిత్ర ఉంది. ఎప్పుడు కూడా 3 పార్టీలలో మేయర్ అవుతుండే, ఒక్కసారి మేయర్ ఎప్పుడు కాలే. నీ నాయకత్వంలో 150 సీట్లలో 99 సీట్లు వచ్చిన చరిత్ర అది కేటీ రామారావు నాయకత్వంలో కార్పొరేషన్లో గెలిచాం. అన్నా మేము 3 చేయని 4 చేయని 5 చేయని మా ముక్కలు చేయని ప్రజలు ఖచ్చితంగా కేటీ రామారావు గారు కేసీఆర్ నాయకత్వం అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలు ఏకపక్షంగా ఉన్నారు. హైదరాబాద్ ప్రజలు కేటీ రామారావు మీద అభిమానం పెంచుకున్నారు. అందులో శేర్లింగంపల్లి చేసేంత డెవలప్మెంట్ మామూలు డెవలప్మెంట్ కాదు. 10,000 కోట్ల రూపాయల డెవలప్మెంట్ చేశారు మీరు. అందుకు హైదరాబాద్ ప్రజలందరూ కూడా మా అందరినీ గెలిపించిందంటే ఆ రోజు మీరు చేసిన కృషే. కాబట్టి ఈ శేర్లింగంపల్లికి వాళ్ళు ఉన్నటువంటి పాత లీడర్లు కానీ కొత్త జేఎన్ఎన్ లీడర్లు కూడా రేపు రిజర్వేషన్లు ఉన్నాయి. రిజర్వేషన్గా మనం చేయవలసిన పని ప్రజల పక్షాన నిలబడాలి.